రైట్. అంటే మీరు నాణ్యానికి ఒకవైపు చెప్తున్నారు, ఇంకోవైపు స్కాములు లేకపోతే కబ్జాలు లేకపోతే పెద్ద మాఫియా అనేది జరిగింది 10 ఏళ్ళల్లో అని అన్నది అప్పుడున్న ప్రతిపక్ష వాదన, కొంతమంది మేధావులు కూడా అన్నారు కదా. నేను ఒకటి చెప్పనా, అధికారం ఎవరి చేతిలో ఉంది? రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, అక్కడ మోడీ చేతిలో ఉంది. అవును. కేసీఆర్ యాంటీకి ఎప్పుడైంది మోడీకి? 2017-18లో. అంతే. మరి 8 ఏళ్ళు నిద్రపోయిండు మోడీ. నిజంగా నేను స్కాములు చేస్తే ఎందుకు పట్టుకోలేకపోయాడు? అంటే అంత చాతగాని సన్యాస నరేంద్ర మోడీ? ఆయన చేతిలో ఈడీ లేదా? ఆయన చేతిలో సిబిఐ లేదా? రేవంత్ రెడ్డి చేతిలో ఏసీబీ లేదా? 2 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి. చాతగాని సన్యాస ఏ కేసు అన్న పెట్టిండా? కాళేశ్వరం మీద ఒక ఎఫ్ఐఆర్ చూపెడతావు నాకు? ఒకటే ఒక ఎఫ్ఐఆర్ బాంబు పెట్టి పేల్చిందని చెప్పి అనుమానం వచ్చే విధంగా అక్కడున్న ఇంజనీర్ ఇచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ని ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. ఇష్టం వచ్చినట్టుగా కమిటీలు, రివ్యూలు, ఘోష్ కమిటీలు, విజిలెన్స్ కమిటీలు, ఎన్డీఎస్ఏ ఒక్కడన్నా ఆ ఎఫ్ఐఆర్ని పట్టించుకున్నాడు? ఆ మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పోయి అటుకు మీదకి వెళ్ళి దుమ్ము దులిపి ఆ ఫైల్ తీసి ఇది ఎవడు పెట్టిండు, బాంబు పెట్టింది ఎవడు? ఐ విట్నెస్ కదా. బాంబు పెట్టి పేల్చారా? బాంబు పెట్టి పేల్స్తేనే కదా పగిలింది. బాంబు పెట్టి పేల్చి ఫ్లోతో పగలదు. అట్లా కింద ఫ్లో పోతే ఎట్లా పలుకుతుంది? 200 మీటర్ల పొడుగు. మీరు చెప్పేది ప్రతి ఒక్కరు నిజమనే భావిస్తారు, మీరు చెప్పే అంశాలు. చెప్పడం, నా పేరు ప్రకాష్ ఎంత నిజమో, నీ పేరు క్రాంతి ఎంత నిజమో, 2 4 ఎంత నిజమో, తూర్పునే సూర్యుడు ఉదయిస్తున్నాడు